నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ శాసనసభ్యురాలు దొండపనేని ఇందిరా 38వ వర్ధంతి నివాళులర్పించిన అభిమానులు. తెనాలి రైల్వే స్టేషన్ లో నత్తనడకన అభివృద్ధి పనులు, ప్రయాణికులు ఇబ్బందుల దృష్ట్యా వేగవంతం చేయాలన్న తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ నాయకులు. తెనాలికి చెందిన మడుపల్లి మోహన శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజ దంపతుల స్ఫూర్తిదాయక ఆలోచన. తమ 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా 40 మంది కౌలు రైతులకు సత్కారం. దేశానికి అన్నం పెట్టే రైతన్నను గౌరవించుకోవటం అందరి బాధ్యత అని వెల్లడి. తెనాలి మెడికల్ గణేష్ కమిటీ నవరాత్రి ఉత్సవాల్లో భారీ ధర పలికిన స్వామివారి మహాప్రసాదం లడ్డు. వేలంపాటలో 2,80,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్న భక్తుడు. శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. స్థానిక షరా బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమ కార్యక్రమాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం జరుగుతాయని ఆయన తెలియజేశారు. 18వ తేదీన పూర్ణాహుతి, తిరుప్పావడ సేవా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. నిఖిల్ శాండిల్య మాట్లాడుతూ, వైఖానస ఆగమం ప్రకారం జరిగే ఉత్సవాల్లో సోమవారం స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం, సాయంత్రం అంకురార్పణ, పవిత్ర ఆదివాస కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 17వ తేదీన సుదర్శన హోమం, విశేష పూజలు, 18వ తేదీన పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ పూజ జరుగుతాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఆలయ వంశపారంపర్య అర్చకులు రూపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వి కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జన్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో షరా బజార్ నందు చేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఈ రోజున సహస్ర కలశ స్థాపన జరిగింది. అదేవిధంగా తదనంతరం శ్రీ స్వామివారికి విశేష అభిషేకం జరుగుతూ ఉంటాయి. ఇవాళ రేపు హోమం, సుదర్శన హోమం ఉంటుంది, ఎల్లుండి తిరుప్పావడ సేవ ఉంటుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి షరా బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు అంటే ఎల్లుండి తిరుప్పావడ సేవ జరుగుతుంది. కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. తెనాలి మాజీ శాసనసభ్యురాలు దొండపనేని ఇందిరా నేటి తరానికి ఆదర్శనీయులని ఆమె అభిమానులు పేర్కొన్నారు. ఇందిరా 38వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. తెనాలిలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, మాజీ శాసనసభ్యురాలు దొడ్డపనేని ఇందిరా 38వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐతానగర్, వహాబ్ చౌక్ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని దొడ్డపనేని ఇందిర చిత్రపటం, విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా కొత్తపేటలోని డాక్టర్ గోగినేని ఉమ్మ నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని ఇందిర చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఐతానగర్, వహాబ్ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ఇందిర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెనాలి శాసనసభ్యురాలుగా, జిల్లా పరిషత్ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఇందిర ఎనలేని సేవలు అందించారని వారు కొనియాడారు. ఆమె నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకులని కీర్తించారు. కార్యక్రమంలో గుమ్మడి సాంబశివరావు, మాజీ ఎంపీపీ కొడాలి ఆదిలక్ష్మి, శ్రీనివాసరావు, కన్నెగంటి మురళి, నేలటూరి బెన్ను, నాయక్, ఈదర పొన్చంద్, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి,
కోగంటి అమ్మయ్య, గిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇందిరి గారి దొడ్డపనేని ఇందిరి గారి 37వ వర్ధంతి కార్యక్రమానికి మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి మేము కూడా హాజరవటం మరి చాలా సంతోషంగానూ ఉంది. అదేవిధంగా వాళ్ళ కుమార్తె అయినటువంటి మరి గోగినేని ఉమ్మగారు వాళ్ళ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్ళటం వలన వాళ్ళు హాజరవ్వలేకపోయారు. వాళ్ళ కుటుంబం తరపున మరి వాళ్ళకు గుర్తుగా ఆ అమ్మగారికి కూడా మరి నివాళులు అర్పించడానికి మా వంతు మేము చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసుకుని రావటం. అదేవిధంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారు కానీ, దొడ్డపనేని ఇందిరి గారు, ఇవాళ ఉన్నటువంటి గోగినేని ఉమ్మగారు కూడా మరి వాళ్ళ రీతిలోనే వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మగారు ఏ విధంగా అయితే మనకి సుపరిపాలన అందించారో అదేవిధంగా ఇవాళ రోజున కూడా ఉమ్మగారు కూడా అదేవిధంగా మమ్మల్ని అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులుగానే ఆహ్వానించటము, మళ్ళీ వారి కోరిక మీదకి మేము ఈ కార్యక్రమము జరపడం కూడా జరిగింది. అటువంటి డీనేంద్ర గారు మా అమ్మాయి అని చెప్పుకోవటం, డీనేంద్ర గారికి ఒక రకమైన ఇక్కడ ఆమెకు ఉన్న మంచి పేరు మనందరికీ తెలుసు. 1987 జిల్లా పరిషత్ ఏర్పడంగానే మొట్టమొదటి మహిళా జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన డీనేంద్ర గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో, అట్లానే వారి కుమార్తె గోగినేని ఉమ్మగారు తర్వాత రాజకీయంలో వారికి ఉన్న మంచి మార్కుతో ఎన్నో రాజకీయాలు చేశారు. వారి కుటుంబము 3 తరాలు ఎక్కడా మచ్చలేని రాజకీయం చేసిన ఆ కుటుంబంలో పుట్టిన డీనేంద్ర గారికి ఈరోజు నివాళులు అర్పించుకోవటం మాకు ఆ కుటుంబం. ఈరోజు దొడ్డపనేని ఇందిరి గారి 37వ వర్ధంతి సందర్భంగా వారికి వర్ధంతి నివాళులు అర్పిస్తూ, దొడ్డపనేని ఇందిరి గారు తెనాలిలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పుకోవడం కాదు, ఎందరో యువత యువకులకు స్ఫూర్తిగా నిలిచారు. వారి స్ఫూర్తితో నేటికి కూడా తెనాల్లో రాజకీయాల్లోకి అదేవిధంగా ప్రజా జీవితంలో ఉండాలని చెప్పి చాలామంది అడుగులు వేస్తూ ఉన్నారు. వారిలాగా మచ్చలేని రాజకీయ జీవితం ప్రజాసేవకు అంకితమై ఉండాలని కూడా నేటి తరం వాళ్ళు చెప్పుకోవటం వారు ఆ రోజుల్లో చేసినటువంటి రాజకీయాలకు నిదర్శనం. తెనాలి మండలం కంచర్లపాళెం గ్రామంలో ఈరే మినిస్ట్రీ వ్యవస్థాపకురాలు లలితమ్మ జయంతిని అలాగే ఆమె మనవడు డేవిడ్ పుట్టినరోజును ఈరే మినిస్ట్రీస్ జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు వితంతువులకు దుప్పట్లు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మండల గ్రామమైన కంచెలపాలెంలో ఈరే మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు లలితమ్మ జయంతిని పురస్కరించుకుని అలాగే ఆమె మనవడు డేవిడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం వృద్ధులకు వితంతువులకు దుప్పట్లు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈరే మినిస్ట్రీస్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ మాట్లాడుతూ మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు లలితమ్మ నేతృత్వంలో పీడిత ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో విజయవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సోమ మంజరి, ఆర్టీసీ అధికారి ఈ కోటేశ్వరరావు, జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షుడు కట్టివరపు దేవానంద్, సభ్యులు పేరం అరుణ, సయ్యద్, ఆశ, కట్టివరపు గోవా కుమారి, బాలరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు. మా తల్లిగారు అయినటువంటి లలిత కుమారి గారి యొక్క జయంతి సందర్భంగా అలాగనే మరి ఈ దినమే నా చిన్న కుమారుడు డేవిడ్ షెపోర్డ్ పుట్టిన దినం కూడా ఈరోజు ఆ రోజే కలిసి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి మా ప్రియులు మా మిత్రులు మరి ఈ సంస్థలో ప్రథమ స్థానం కలిగి మమ్మల్ని అభిమానిస్తున్నటువంటి మా శ్రేయోభిలాషులు జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు వ్యవస్థాపకులు మరి దేవన్న రామారావు గారు వారి ఇరువురు కూడా కలిసి మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరే మినిస్ట్రీ సేవలు వారు గుర్తించారు. ఈ వరదల్లో ఉన్నటువంటి వారికి మేము క్యాంప్స్ పెట్టడం, పంపులు వేయించటం, అనాథలను ఆదుకోవటం, వృద్ధులాశ్రయాలు ఇవన్నీ చూసిన తర్వాత వారు నిర్ణయించుకున్నారు ఈ కంచెలపాలెంలో ఈ సంవత్సరం లలితమ్మ గారి యొక్క జన్మదిన వేడుకలు మేము జరిగించాలి. ఈ ప్రాంతంలో మరి పేదలకు మరి ఈరే మినిస్ట్రీస్ తరఫున సహాయ సహకారాలు అందించాలి అన్నటువంటి ఉద్దేశంతో మరింత గొప్పగా ఈ కార్యక్రమాన్ని మరి రామారావు గారు మరి దేవయ్య గారు వారిరువురు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మా ఈరే మినిస్ట్రీస్ తరఫున మా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా స్వగ్రామం అయిన కంచెలపాలెంలో ఈరే మినిస్ట్రీస్
లలిత్ కుమారి గారు. లలిత్ కుమార్ గారి కంటే ముందు నాకు లలిత్ కుమార్ గారి ముందే తెలుసు. నా మిత్రుడు సూర్యకుమార్ గారు వారి పరిచయంతోనే, వారి సహకారంతోనే ఈరోజు ఇంత పెద్దగా కార్యక్రమం చేస్తున్నాం మా ఊళ్ళో. చూడండి మా వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇట్లా సాయం చేయడం సహజంగా ఎవరు వీలుపడదు. ఈరోజు సుధీర్ కుమార్ గారు మా కంచెలపాలెం కాకుండా చిన్న లంక గ్రామాల్లో కూడా చేస్తున్నారు. వారికి దేవుడు ఎల్లకాలం తోడుగా ఉంటారు. అట్లానే ప్రతి గ్రామంలో వారు బ్రతుకుంటుందని కూడా పిల్లలకు కూడా ఈరోజు బాబు డేవిడ్ బాబు పుట్టినరోజు సందర్భంగా, తర్వాత లలితమ్మ గారు పుట్టిన సందర్భంగా గ్రామాల్లో వృద్ధులకు దుప్పట్ల పంచడానికి కార్యక్రమం వచ్చాము. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. తెనాలి రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనులు నత్తనడకన జరుగుతున్నాయని, ప్రయాణికులు ఇబ్బందుల దృష్ట్యా ఆయా పనులను మరింత వేగవంతం చేయాలని రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యుడు అడప సంపతరాయుడు కోరారు. స్టేషన్ లో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సోమవారం పరిశీలించారు. ఉదయం స్టేషన్ను సందర్శించిన అభివృద్ధి కమిటీ సభ్యులు అక్కడ పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. స్టేషన్లో అభివృద్ధి పనులు నత్తనడకగా జరుగుతున్నాయని కమిటీ సభ్యులు అడప సంపతరాయుడు అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రైల్వే మంత్రి వైష్ణవ్ ఆలోచనలతో అమృత భారత పథకం కింద 27,65,00,000 రూపాయలు కేటాయించి తెనాలి రైల్వే స్టేషన్ను పూర్తిగా ఆధునీకరిస్తున్నారని చెప్పారు. స్టేషన్లో అసంపూర్తిగా పనులు ఉండటం వల్ల చాలామంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పనుల జాప్యంలో కాంట్రాక్టుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుందని అన్నారు. అట్లాగే స్టేషన్లో దక్షిణ వైపున ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే అది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని, కానీ ఉత్తరం వైపున ఫుట్ బ్రిడ్జి నిర్మిస్తున్నారని అన్నారు. దీనిపై పునఃపరిశీలన చేయాలని కోరారు. అయితే పనులు మరింత వేగవంతంగా జరిగేలా చూడటంతో పాటు అక్కడ ఉన్న ఇబ్బందులను రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటరమణకు తెలియజేశారు. ప్రయాణికులకు సంబంధించిన పలు ఇబ్బందులను అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దారా సాయిగుప్తా, కుశల్ రాజ్ జైన్, శిఖా రవీంద్ర, తిరువై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలిని కూడా అమృత భారత్లో పెట్టడం, దీనికి 27,67,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా తెనాలిలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ చేయడం, పొడిగించడం, అలాగే 2, 3 ప్లాట్ఫామ్లు కూడా పొడిగించడం, అలాగే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద పాసెంజర్స్ కోసం ఏసీ రూమ్ ఏర్పాటు చేయటం, ఇక్కడ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో గతంలో బాత్రూమ్స్ అవి లేకపోవటం, అవన్నీ నిర్మాణం చేయటం, ప్రతి మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున అనేక కారణాల మూలంగా ఇక్కడ పని నత్తనడక నడవటం చాలా బాధాకరంగా ఉంది. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ కూడా మాకు తెలియపరిచిన అంశం ఏంటంటే, సరైన పని జరగకపోవడం మూలంగా, ఆ పని జరగకపోవడం మూలంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మొన్న కొంతమంది వృద్ధులు కూడా పడిపోవడం జరిగింది. తక్షణమే ఈ పనులన్నీ కూడా ఆ కాంట్రాక్టర్ గుత్తేదారులు తక్షణమే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని ఇక్కడ కాంట్రాక్టర్ మూలంగా ఈ పని జరగట్లేదు. కాబట్టి తక్షణమే ఈ పని జరిగేటట్టుగా మన రైల్వే ఉన్నతాధికారులందరూ కూడా స్పందించాలని, ఈ డెల్టా ఎక్స్ప్రెస్లో కూడా కొన్ని స్టాప్స్ తీసేయడం మూలంగా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వేమూరు, ఇటువైపు సత్తెనపల్లి ఇలాంటి చోట కూడా డెల్టా ఎక్స్ప్రెస్ స్టాప్లు తీసేస్తారు. అదేవిధంగా పొద్దునపూట ఉదయం తెనాలి పరిసర ప్రాంత వాసులందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైంది. కరోనా టైంలో పొద్దునపూట 8 గంటలకి పాసెంజర్ ఉండేది, బెట్టరగుంట పాసెంజర్. ఆ పాసెంజర్ని కూడా తొలగించారు. ఆ పాసెంజర్ని పెడితే ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, చాలామంది చదువుకునే వారందరికీ కూడా అది చాలా ఉపయోగకరమైన ట్రైన్. కాబట్టి తక్షణమే ఆ ట్రైన్ కూడా ఏర్పరచాలని కోరుతున్నాం. ఇలాగే సాగితే మేము కూడా మా యొక్క పార్టీకి, భారతీయ జనతా పార్టీ సంబంధించిన అశ్విని వైష్ణవి గారికి మరియు మా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ పని సవ్యంగా సాగట్లేదని, పని మరామతులు తొందరగా చేయట్లేదని మేము కూడా వాళ్ళకు కూడా తెలియపరిచి ఈ సమస్య పరిష్కారం కోసం మేము వారికి కూడా లెటర్స్ రాయాలనుకుంటున్నాం. ఎందుకంటే పట్టణానికి చెందిన మడుపల్లి వెంకటమోహన శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజ దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. 40వ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని 40 మంది కౌలు రైతులను నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. స్థానిక గీతా మందిరం వ్యాయామశాలలో సోమవారం ఉదయం
మడుపల్లి వెంకట మోహన్ శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజ దంపతుల పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేవలం ఉత్సవాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎంతో స్ఫూర్తిదాయకంగా వినూత్నమైన ఆలోచన చేశారు. రైతు లేనిదే మనిషి మనుగడ లేదని, అన్నదాత కష్టాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెబుతూ 40 మంది కౌలు రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వెంకటమోహన్ శ్రీనివాసరావు స్వయంగా వివిధ గ్రామాలకు వెళ్లి కౌలు రైతులను ఎంపిక చేసి తమ వివాహ వార్షికోత్సవ వేడుకలకు రావాల్సిందిగా వారికి ఆహ్వానం పలికారు. సోమవారం తమ 40వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 40 మంది కౌలు రైతులకు నూతన వస్త్రాలు, కండువా బహుకరించి వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మోహన్ శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజ దంపతులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో కళ్యాణి, శారద, చలపతి, శ్రీ లలిత ఆర్యవైశ్య సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా పెళ్లి రోజు 40వ పెళ్లి రోజు సందర్భంగా 40 మంది రైతులకి సన్మానం చేయాలని సంకల్పించాను. ఆ 40 మందికి కూడా నేను గ్యాజలింగ్ చేసుకొని నేనే ఊళ్ళు తిరిగి మరీ పోగు చేసుకున్నాను. కాబట్టి మనం నిత్యం భుజించే పంట పండించే రైతులను సన్మానించాలనే కోరికతో, ఎవరూ చేయని విధంగా కొత్తగా ఉండాలనే కోరికతో ఇలా చేశాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు రైతులందరికీ నా ధన్యవాదాలు. మా వివాహం అయ్యి 39 నుండి 40వ సంవత్సరం ఈరోజు వచ్చిందనమాట. కాకపోతే మామూలుగా చేసుకునే ఫంక్షన్లా కాకుండా మేమేం ఆలోచించామంటే, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా పసిబిడ్డ నుంచి రైతు లేనిదే మనకి ఏ ఆహారము లేదు. ఆఖరికి మన దేశాన్ని కాపాడే జవాన్కైనా సరే ఆ రైతు పండించే ఆహారమే ఉండాలి. కాబట్టి పంచభూతాలు ఎంత ముఖ్యమో అలానే మన రైతన్న కూడా అంతే ముఖ్యం. రైతు లేనిదే మానవ జాతికి మనుగడే లేదు. ఆ సందర్భంగా 40 మంది రైతుల్ని పిలిచి ఆహ్వానించి వారికి బట్టలు, వస్త్రాలు ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి సత్కారం చేశామండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇలానే వీళ్ళందరూ సహాయ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ మా దంపతులు కోరుకుంటున్నాం. తెనాలి గంగానమ్మపేటలోని మెడికల్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నవమ గణపతి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహాప్రసాదం 36 కేజీల లడ్డూని వేలంపాట నిర్వహించగా 2,80,000 రూపాయలకు పాడుకున్నారు. స్థానిక గంగనంపేటలోని మెడికల్ కాంప్లెక్స్ వద్ద ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎంతో వేడుకగా జరిగాయి. ఈ ఏడాది నవమ గణపతి మహోత్సవాలను 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. అంతేకాకుండా ఎక్కడ లేని విధంగా స్వచ్ఛమైన బంకమట్టితో భారీ గణనాథుడిని విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించడంతో పాటు ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బంకమట్టితో భారీ గణేష్ ప్రతిమ ఏర్పాటు చేయగా ప్రకృతి రూపంలో ఉండే విధంగా ప్రతిమ నిండుగా గరిక ఏర్పాటు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి విశేష పూజలు, హారతులతో పాటు స్వామివారి లడ్డూ ప్రసాదాల వేలంపాట నిర్వహించారు. ముందుగా స్వామివారి మహాప్రసాదం 36 కేజీల లడ్డు వేలంపాట ప్రారంభించగా పలువురు పోటాపోటీగా వేలంలో పాల్గొన్నారు. వేలంపాటలో పట్టణానికి చెందిన శ్రీధర్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ తాడిపత్రి గోపాలకృష్ణమూర్తి 2,80,000 రూపాయలకు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూతో పాటు డీడీ బ్రాస్తో తయారు చేసిన 30 గ్రాముల బరువు కలిగిన 3 పేటల బంగారు నెక్లెస్ కూడా గోపాలకృష్ణమూర్తి దంపతులకు నిర్వాహకులు అందజేశారు. అదేవిధంగా కుబేర హుండి 10 కేజీల కుబేర శివలింగ లడ్డూను లక్ష్మీ సాయి ట్రేడర్స్ వారు 30,000 రూపాయలకు దక్కించుకున్నారు. స్వామివారి పాదాల చెంత ఉంచిన మరో 5 కేజీల లడ్డు, 50 గ్రాముల వినాయకుని వెండి విగ్రహాన్ని బాబా విశాలాక్షి మెడికల్ యజమాని నాళం సుబ్రహ్మణ్యం 35,700 రూపాయలకు సొంతం చేసుకున్నారు. 4వదైన 3 కేజీల లడ్డును శ్రీ పద్మావతి ఫార్మాసిటికల్స్ నాగేంద్రం 20,116 రూపాయలకు పాడి దక్కించుకున్నారు. వేలంపాటలు సహా పూజా కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ బింగుమల్ల పృథ్వీ పర్యవేక్షించారు. నాగేంద్రం గారి పాట 2,69,000. నాగేంద్రం గారి పాట 2,69,000. శ్రీధర్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ గోపాల్ గారి పాట 2,70,000. శ్రీధర్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ గోపాల్ గారి పాట 2,70,000. 2,80,000. మూడోసారి 2,80,000. శ్రీధర్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ గోపాల్ గారి పాట, మెడికల్ డిస్ట్రిబ్యూటర్ గోపాల్ గారి పాట 2,80,000 అండి. ఒకసారి వేసుకోండి అంతా.
35,700 మూడోసారి బాబా విశాలాక్షి మెడికల్స్ సుబ్రహ్మణ్యం గారి పాట 35,700. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకోటి నందు జరుగుతున్న శ్రీ మహాలక్ష్మి వ్రత మహోత్సవంలో భాగంగా సోమవారం శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని దాసకోటి అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు. మండల గ్రామమైన అంగలగుద్దులో శ్రీ కోదండరామ సేవా ధర్మ సమాజం దాసకుట్టినందు 73వ శ్రీ మహాలక్ష్మి వ్రత మహోత్సవాలు 11వ తేదీ నుండి జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శ్రీ సీతారామస్వామి వారి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ నిర్వాహకులు ఉలిచి సీతారామ శర్మ, కొడాలి నాగేశ్వరరావులు మాట్లాడుతూ 1920లో ఆంధ్ర వాల్మీకి రామాయణ మందిరం శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజమును శ్రీ వాసుదాసు స్వామి స్థాపించారని చెప్పారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఈ దాసకుటిలో శిష్యులకు మంత్రోపదేశాలు ఉంటాయని వారు చెప్పారు. 2008 మేలో శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకం, స్వర్ణోత్సవ యజ్ఞం, అలాగే ప్రతి సంవత్సరం శ్రీ మహాలక్ష్మి వ్రత పూజోత్సవం, వివిధ విశేష కార్యక్రమాలు జరుగుతాయని అధ్యక్ష కార్యదర్శులు ఉలిచి సీతారామ శర్మ, పట్టాభి, కొడాలి నాగేశ్వరరావు తెలిపారు. 17వ తేదీన 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని వారు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారికి జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాలు పాల్గొనాలని పట్టాభి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరుగుతుంది. అందులో అంతర్భాగంగా ప్రతిరోజు రామ మంత్రం చేస్తున్నాము, హోమం చేస్తున్నాము. తర్వాత ప్రతిరోజు కళ్యాణం కానీ సత్యనారాయణ వ్రతం కానీ చేస్తున్నాము. మీరు కూడా వచ్చి పాల్గొవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గత 4 సంవత్సరాల్లో సుమారు 25-30 మందికి వివాహాలు అయినాయి. బీటెక్ సీట్లు వచ్చినాయి, ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ బాధలు తీరినాయి. మీరు కూడా వచ్చి ఇక్కడ మీ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ విశేష కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతుంది, ఉత్సవాల్లో కూడా అన్నదానం జరుగుతుంది, గోశాల ఉన్నది. కాబట్టి మీరు మీ అవకాశాన్ని బట్టి మీరు ద్రవ్యం పంపించవలసిందిగా కోరుచున్నాము. ఇది కాక జూన్లో శ్రీరామ నామ సంఘము ఆంధ్ర వాల్మీకి పీఠం అని వాట్సాప్ పెట్టాను. వాట్సాప్లో రోజుకి ఒక అరగంట శ్రీరామ 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 అని కానీ, శ్రీరామ జయరామ జయ జయరామ కానీ, ఏదో మీ రామ వారికి సంబంధించింది రోజుకి ఒక అరగంట చేసి ఈరోజు ఇంత చేశాము, టోటల్గా ఎంత చేశాము, మా గోత్రం ఇది అని చెప్తే ప్రతి నెలగా ఇక్కడ జరిగే కళ్యాణాల్లో, విశేష పూజల్లో, హోమాల్లో మీ గోత్రనామాలు చెప్పబడతాయి. జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెగా యూత్ ఫెస్ట్ సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ సువార్థికులు పాల్గొన్నారు. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జీసస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా యూత్ ఫెస్ట్కు యువత విశేషంగా స్పందించింది. అంతర్జాతీయ సువార్థికులు రాజ్ ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన ఫాస్టర్ రాజ్ హెబల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘ కాపరి ఫాస్టర్ డాక్టర్ ఆర్ జయశాస్త్రి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తమిళ సినీ మరియు మ్యూజిక్ డైరెక్టర్ ఎల్డన్ ఉదయం సాయంత్రం జరిగిన 2 సెక్షన్లో యువకులు మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఉన్నతమైన ఆశయాలతో జీవించేలా దేవుని మహిమను పరచవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దానియేలు గ్రంథం నుండి బైబిల్ క్విజ్ను నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ మెంబర్స్ అయిన ఆర్ జయపాల్ శాస్త్రి, ఎన్ సుధాకర్, కె కుమార్ రాజా, ఎం యాకవ్, పి దుర్గారావు, ఆర్ ఆనంద్, ఆర్ విక్టర్ పాల్, డబ్ల్యూ శ్రీకాంత్, కొలకలూరి మధు శ్రీకన్య, పి మురళి, ఎన్ సురేష్, పి రామారావు, పి మునేశ్వర్, కె రాజులు పర్యవేక్షించారు. అంత యాక్టర్లే. వాడి ఆస్తి పోయిందనుకోండి, వాడు అన్నీ పోగొట్టుకున్నాడు అనుకోండి, పెట్టి సర్దుకొని వెళ్ళిపోతుంది. మళ్ళీ పెళ్లి ప్రమాణాల్లో నష్టమైన, కష్టమైన, బాధ ఎందు, వ్యాధి అంత వట్టిదే. ఎవరండి యాక్టింగ్ చేస్తున్నది? సినిమా వాళ్ళు ఏమో వృత్తిపరంగా యాక్టింగ్ చేస్తే మనకేంటి దౌర్భాగ్యమైన పరిస్థితి యాక్టింగ్ చేయవలసింది.
మనకెందుకు వచ్చిందయ్యా యాక్టింగ్ చెప్పండి. అమ్మా, నేను 200 కథలు చదివాను. ఓ 4000 డైలాగులు నేను చెప్పుకుంటాను, మేబీ అంతకన్నా ఎక్కువేమో. ఓ 100-150 పాటలు, రైట్, పనికి మాలిన పాటలకి నేను డాన్సులు చేసి ఉంటాను. ఏది నన్ను మార్చలేకపోయింది. ఈ గ్రంథం ఒక్కటే నా జీవితాన్ని, నా ఆలోచనని మార్చగలిగింది. ఎంత మారిపోయిందో నా ఆలోచన తీరు, నా మనసు, నా తలంపులు, నా ఊహలు అన్నిటినీ మార్చేసింది, శాశ్వతంగా మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని అంటున్నాను, దివా రాత్రులు వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. వాడు చేసినదంతయు. బ్రదర్, నా లైఫ్లో సక్సెస్ లేదు. ఎందుకు లేదో మీకు తెలుసు. కళాక్షేత్రంలో ఏర్పాటు చేయబడినటువంటి యూత్ మెగా ఫెస్ట్కి ముఖ్యమైన అతిథులుగా పాస్టర్ రాజా గారు, మరి ఆయన సినిమా యాక్టింగ్లో ఉండి గత కాలము మంచి హీరోగా పనిచేసి తర్వాత ఆ ప్రభువుని నమ్ముకొని ఆయన దేవుని పరిచయలో ఉంటూ విదేశాలు తిరుగుతూ ఈరోజు మన తెనాలి ప్రాంతంలోకి వచ్చారు. కాబట్టి ఆయన ఈ మొదటి సెషన్, సెకండ్ సెషన్లో చక్కటి వాక్యమును యవ్వనస్తులు బలపరిచే విధంగా అనేకమైనటువంటి మాటలు, మొత్తమందికి బానిస అవ్వద్దని, అలాగే డ్రగ్స్కి గంజాయికి బానిస అవ్వద్దని, వాటిని విడిచిపెట్టి నూతన జీవితం పొందుకొని మీరు ఆస్వాదించబడతారు, కుటుంబాలు ఆస్వాదించబడతారు అనే గొప్ప మాటలు అనేక మందికి తెలియజేశారు. కాబట్టి యవనస్తులు అనేక మంది కూడా ఆ మాటలు విని వాటి చేత బలపరచబడ్డారు. ఈరోజు మరి నిజంగా ఆయన మా మధ్యలోకి రావడం సంతోషిస్తూ ఉన్నాము. ఆ సాంగ్ కూడా ఈరోజు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఒక పాట, యువజనమా కదలిరా అనేటువంటిది యవనస్తులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన పాటలండి. ఈ పాటలో చక్కగా మరి ఆల్రిన్ గారు చెన్నై నుండి వచ్చారు. ఆయన మా మధ్యలోకి రావడం సంతోషకరము. ఆయన వచ్చి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్, తమిళ్ ఫిల్మ్ డైరెక్టర్గా ఉంటూ ఆ సాంగ్ చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. ఇది రిలీజ్ గ్రాండ్ ఫంక్షన్ కూడా చక్కగా జరిగినందుకు. పట్టణంలోని చెంచుపేట యూని హోమ్స్ అపార్ట్మెంట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఎంతో కోలాహలంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు. స్థానిక చెంచుపేటలోని యూనిహోమ్స్ అపార్ట్మెంట్ వద్ద 11వ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ ఆదివారం వరకు 9 రోజుల పాటు ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసుల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 9వ రోజు ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం నుండి భారీ ఊరేగింపు నిర్వహించి గణనాథుడిని నిమజ్జనం చేశారు. ఈరోజు మేము యూనిహోమ్స్ వినాయక చవితి నిమజ్జనం అండి 11వ వార్షికోత్సవం. ఇది 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, చాలా ఘనంగా చేస్తున్నాము. అందరూ మాకు యూనిహోమ్స్లో ఉన్నటువంటి టెనెంట్స్ మొత్తం కానీ అందరూ మాకు సహకరించారు. చాలా ఘనంగా మేము వినాయకుడిని సాగనంపాలనుకుంటున్నాం. ఎటువంటి ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామని పబ్లిక్ కూడా ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చెంచుపేటలోని శ్రీ బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజులుగా జరుగుతున్న గణేష్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి నిమజ్జన కార్యక్రమం ఎంతో వేడుకగా నిర్వహించారు. స్థానిక చెంచుపేట 31వ వార్డులోని కేఎస్ఎం హై స్కూల్ రోడ్లో వినాయక చవితి ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. వరుసగా 3వ ఏడాది బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు నుండి నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఆదివారం సాయంత్రం నుండి భారీ ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొని గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో నాగసరపు కృష్ణ, నాగసరపు గణేష్, ఏ మారుతీరామ్, శిరసాని సురేందర్, ఎన్ రాజీవ్, ఎన్ లక్ష్మి, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై గణేష, జై జై గణేష. ఈరోజు చెంచుపేటలో కాన్స్టిట్యూషన్ స్కూల్ దగ్గర మా బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడ చెంచుపేట పక్కన అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళం అందరం పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బాగా చక్కగా చేసుకొని ఇవాళ నిమజ్జనం చేసిన సందర్భంగా ఇవే మా వినాయక చవితి శుభాకాంక్షలు. రైల్వే ప్రయాణికులు యూటీఎస్ యాప్ ద్వారా
తమ ఇంటి వద్ద నుండే ట్రైన్ టికెట్స్ పొందవచ్చని తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ తెలిపారు. ప్రయాణికులు ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్థానిక రైల్వే స్టేషన్లోని తన ఛాంబర్లో సోమవారం స్టేషన్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతూ యూటీఎస్ యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను ఉపయోగాలను తెలియజేశారు. రైల్వే ద్వారా ప్రవేశపెట్టబడిన యూటీఎస్ యాప్ అంటే అన్రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయని చెప్పారు. ప్రయాణికులు టికెట్ కోసం బుకింగ్ కౌంటర్లో క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి వద్ద నుండి టికెట్ బుక్ చేసుకోవచ్చునని చెప్పారు. ఇదే యాప్లో నెలవారీ సీజన్ టికెట్, ప్లాట్ఫామ్ టికెట్ కూడా పొందవచ్చునని ఆయన తెలియజేశారు. అయితే స్టేషన్ లిమిట్స్ పరిధిలో ఈ యాప్ పనిచేయదని 20 నుండి 25 మీటర్ల తర్వాతనే ఇది పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా స్టేషన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా టికెట్ పొందవచ్చునని వెంకటరమణ తెలియజేశారు. ఈ రైల్వే వాళ్ళు యూటీఎస్ అనే ఒక యాప్ని ప్రవేశపెట్టారండి, అన్రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్. ఈ యాప్లో మనం అన్రిజర్వ్డ్ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి ఇక్కడ బుకింగ్ కౌంటర్లో లైన్లో నిలబడి చిల్లర కోసం కొంచెం మదనపడి ఇబ్బంది పడకుండా మనం ఇంటి వద్ద నుంచే ఈ టికెట్ బుక్ చేసుకుంటామండి. ఈ యాప్ తీసుకొని ఈ యాప్లో ఇక్కడ స్టేషన్ ఫ్రమ్, స్టేషన్ టు అని ఉంటుంది. ఇలా కొట్టేసుకొని దాంట్లో ఆర్డినరీ టికెట్, మెయిల్ బార్ ఎక్స్ప్రెస్ టికెట్, సూపర్ ఫాస్ట్ టికెట్ అని 3 రకాలుగా ఉంటాయి. మనకు కావాల్సిన టికెట్ని మనం దీంట్లో చేసుకొని డైరెక్ట్గా వచ్చి మనం ట్రైన్ ఎక్కొచ్చు. అలాగే ఇదే యాప్లో సీజన్ టికెట్ ఉంటుంది. ఇదే యాప్లో మీకు ప్లాట్ఫామ్ టికెట్ కూడా ఈ యాప్లోనే మనం పొందొచ్చు. సో ఎలాంటి ఇబ్బంది పడకుండా మీరు ఇదే యాప్ కనుక మనకి రైల్వే స్టేషన్ కానీ రైల్వే ట్రాక్కి కానీ ఒక 20 మీటర్ల లోపలికి వస్తే ఇది వర్క్ చేయదండి. ఎందుకంటే ట్రైన్ ఎక్కేసి చెకింగ్ స్టాఫ్ని ఎవరైనా చూసి అప్పటికప్పుడు టికెట్ కొట్టుకుంటామంటే రాదు. రైల్వే ట్రాక్ నుంచి మినిమం 20-25 మీటర్ల తర్వాత నుంచే ఇది వస్తుంది. అలాగే ఒకవేళ మీరు రైల్వే స్టేషన్కి వచ్చేసినాక మా దగ్గర క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఆ క్యూఆర్ కోడ్ను ఉపయోగించి దీంట్లో క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ కూడా దీంట్లో చూపించుకొని స్కాన్ చేసేసి మీరు డబ్బులు మీ సెల్ ద్వారే డబ్బులు పే చేసేసి మీరు టికెట్ పొందవచ్చు. లైన్లో నుంచోవాల్సిన ఇబ్బంది ఉండదు, మీకు చిల్లర ప్రాబ్లం కూడా రాదు. దయచేసి అందరూ ఈ యాప్ను వినియోగించాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రుల పూజల సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో 66వ గణపతి నవరాత్రి మహోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు విఘ్నేశ్వరునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 9 రోజుల పాటు వివిధ అలంకారాల్లో విఘ్నేశ్వరుడికి భక్తులు దర్శనమిచ్చాడు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. సోమవారం గణనాథుడికి ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేశారు. కార్యక్రమ వివరాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు గ్రంథి సేతు మాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కోశాధికారి వరద వెంకట శేషగిరిరావు వివరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అయినటువంటి శ్రీ బాలాసుందరి సమేత చంద్రమౌళి స్వామి దేవస్థానం మారిస్పేట నందు 66వ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమైనవి. మన వినాయక చవితి పండుగ రోజు నుంచి ఈ రోజుకి 9వ రోజు. ప్రతిరోజు కూడా స్వామివారికి 3 పూట్ల పూజా కార్యక్రమాలు, అట్లాగే సాయంత్రం పూట 6 గంటల నుంచి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈరోజు మహాకళ్యాణం, పెద్ద కళ్యాణం ఈరోజు 9వ రోజు ఎంతో వైభవంగా జరుగుతుంది. మా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లాగే రేపు ఉదయం 9 గంటలకి స్వామివారికి నిమజ్జన కార్యక్రమం ఊరేగింపు ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మారిస్పేట బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో 9 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు భక్తులు విరిగా వచ్చి విఘ్నేశ్వరుని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి కళ్యాణాలంటే కళ్యాణాలు, కథలుంటే కథలు చూసుకుంటూ వెళ్తున్నారు. మరి అట్లాగే ఈ రోజున 9వ రోజు మహాకళ్యాణం. ఆ కళ్యాణం సందర్భంగా మా అబ్బాయి సాయి వెంకట సుబ్బారావు, లక్ష్మీ జ్యోతి కూడా కూర్చుని ఉన్నారు. వాళ్ళ పేర్లు నట్టం శ్రీనివాస్ మోహన్ గారు, చక్క వెంకట బాల మోహన్ గారు,
చెక్కా బాలమోహన్ గారు కూడా ముగ్గురు దంపతులు కూర్చుని ఉన్నారు. వారందరికీ విఘ్నేశ్వరుడు ఎల్లవేళలా ఆశీర్వదించాలని కోరుకుంటూ, ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయని విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలో సోమవారం తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను మూసివేయించారు. రాష్ట్ర ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ప్రకటించినప్పటికీ పట్టణంలో కొన్ని కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు ఆయా విద్యా సంస్థల వద్దకు వెళ్లి తరగతులు నిలిపివేయించారు. విద్యార్థులను స్కూలు కాలేజీల నుండి బయటికి పంపించి వేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్ మాట్లాడుతూ ర్యాంకుల పేరుతో విద్యార్థులను మానసికంగా హింసకు గురి చేస్తూ కళాశాల యాజమాన్యాలు విచిత్ర ధోరణితో ప్రవర్తిస్తున్నాయని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంకి ఎన్నిసార్లు తెలిసేలా చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడం బాధాకరమని అన్నారు. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలని కోరారు. తెనాలి పట్టణ ఏఐసిపి అధ్యక్షుడు గుండు శివ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ కొన్ని పాఠశాలల్లో కళాశాలల్లో తరగతులు నిర్వహించడం విడ్డూరంగా ఉందని అన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రాకపోవడం శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దినేని కిరణ్ బాబు, చెన్నూరు సాయి, భూమేష్, అఖిల్, తేజ, పండు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మిలాద్ నబీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ తెనాలి నియోజకవర్గంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, స్కూల్స్ నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న నేపథ్యంలో మరి విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకురాగానే తెనాలి నియోజకవర్గ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి అన్ని కళాశాలలు, పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్ అనేది వినకుండా మరి విద్యార్థులను మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా ఈ తరగతులు నిర్వహించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించి కేవలం ర్యాంకుల పేర్లతో మీ పిల్లల్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళ ప్రాణాలను తీసే స్థితికి ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉన్నాయి. మీరైనా ఆలోచించి పిల్లల్ని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే విధంగా సెలవు దినాల్లో ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ప్రోత్సహించండి. అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఇవాళ పబ్లిక్ హాలిడే అయిన సందర్భంగా కొన్ని కాలేజెస్, స్కూల్స్ పెట్టడం జరిగింది. మేము వెళ్ళి వాటిని చూపించడం జరిగింది. రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ విద్యార్థులు బాక్స్ స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లలో అత్యుత్తమ ప్రతిభ చూపడం పట్ల పలువురు అభినందించారు. అమలాపురంలో ఈ నెల 14, 15వ తేదీలో జరిగిన ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్ వివిధ కేటగిరీల పోటీల్లో కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్కు చెందిన ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. వారు మొదటి ప్రయత్నంలోనే బాక్స్ స్క్వాడ్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి స్టేట్ మీట్కి అర్హత సాధించినట్లు స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న 5 విద్యార్థుల్లో 4 విద్యార్థులు ధనాల తనుశ్రీ, షేక్ హానిఫ్, లేలా నాగేంద్రబాబు, ఎడ్ల తరుణ్ స్టేట్ మీట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మౌలబీ తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసరు పరిసర సర్దార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద కుమారి, కొడాలి గోవర్ధన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో యూనిక్ తైక్వాండో అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. పోటీల్లో పాల్గొని వివిధ పతకాలు సాధించిన క్రీడాకారులను పలువురు అభినందించారు. స్థానిక చెంచుపేటలోని యూనిక్ తైక్వాండో అకాడమీకి చెందిన 6 క్రీడాకారులు ఈ నెల 14, 15 తేదీల్లో కడప జిల్లా శంకరాపురం మున్సిపల్ ఇండోరియన్ స్టేడియంలో జరిగిన టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ రాష్ట్ర స్థాయి ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని అద్భుత ప్రతిభను కనబరిచారు. 4 బాలురు, 2 బాలికలు పోటీల్లో పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 5 స్వర్ణ, 1 రజత పథకాలు సాధించారు. వారిలో కె వినయ్, బి కోటేశ్వరరావు, బి హర్షనాయక్,
జె పూజితాభాయ్, టి పూషా అలర్క స్వర్ణ పథకాలను, బి ఈశ్వర్ రజ పథకం సాధించారు. ఈ క్రీడాకారులను చీఫ్ కోచ్ భట్టు నాగరాజు, తెనాలి యూనిక్ టైకాండో అకాడమీ గౌరవ అధ్యక్షులు అందే బాలచంద్రమౌళి, టెంపుల్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీ టెక్నికల్ డైరెక్టర్ గోపీనాయుడు, అకాడమీ అధ్యక్షురాలు పి గీత, కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, క్రీడాకారులు, తల్లిదండ్రులు అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మాజీ శాసనసభ్యురాలు దొండపనేని ఇందిరా 38వ వర్ధంతి, నివాళులర్పించిన అభిమానులు. తెనాలి రైల్వే స్టేషన్ లో నత్తనడకన అభివృద్ధి పనులు, ప్రయాణికులు ఇబ్బందుల దృష్ట్యా వేగవంతం చేయాలన్న తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ నాయకులు. తెనాలికి చెందిన మడుపల్లి మోహన శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మజ దంపతుల స్ఫూర్తిదాయక ఆలోచన. తమ 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా 40 మంది కౌలు రైతులకు సత్కారం. దేశానికి అన్నం పెట్టే రైతన్నను గౌరవించుకోవటం అందరి బాధ్యత అని వెల్లడి. తెనాలి మెడికల్ గణేష్ కమిటీ నవరాత్రి ఉత్సవాల్లో భారీ ధర పలికిన స్వామివారి మహాప్రసాదం లడ్డు. వేలంపాటలో 2,80,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్న భక్తుడు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.